ఓటు మళ్ళా నిన్న విజయసాయి రెడ్డి జగన్కి మాటలు రావు కదా, ఢిల్లీ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడు. మరలానట ఫ్యానును హెలికాప్టర్ ఒకలాగే ఉందట, మా జెండా వాళ్ళ జెండా ఒకలాగా ఉందట. మాకు జెండాలే లేవు. మేము ఇప్పుడు వేసిన జెండాలు ఎన్నో 100, 200, 500. మీరే మా జెండాలు. 3.5 కోట్ల జెండాలు. వాటర్సే మా జెండాలు, వాట్సాప్లే మా జెండాలు, ప్రజలే మా జెండాలు, మీడియా మా జెండా. మరలానా ఈరోజు నిన్న ఇప్పుడు అక్కడే ఉన్నాడు విజయసాయి రెడ్డి వెళ్ళి ఈ సింబల్ హెలికాప్టర్ ఫ్యాన్ ఒకలాగే ఉంటుందని వాళ్ళకి పిచ్చి పడుతుంది. ఎందుకంటే జగన్ లైఫ్లో సీఎం అవడు కదా. టీడీపీని చిత్తుగా ఓడించమని రోజు కోరుతున్నాను. టీవీలన్నీ లైవ్గా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఒక్క రోటు వేయకండి, జగన్కు ఒక్క రోటు వేయకండి, పవన్కు ఒక్క రోటు వేయకండి. ఈసారి ఒక్క 5 సంవత్సరాలు నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి. ఒకే సంవత్సరంలో ఆంధ్రాని గెలిపించిన ప్రతి నియోజకవర్గంలో హాస్పిటల్ ఉచిత వైద్యం, అపోలో హాస్పిటల్ కంటే మంచి కట్టి ఉచిత వైద్యం ఇవ్వకపోతే నన్ను రిజైన్ చేయమనండి. నేను ఎప్పుడు మీరు ఫోర్స్ చేయండి, మీరు ఫోర్స్ చేయకుంటే రిజైన్ చేసేస్తా. నన్ను సీఎం చేసిన ఒక సంవత్సరంలో అన్ని హాస్పిటల్ కంప్లీట్ చేసేస్తా, అన్ని స్కూళ్ళు కంప్లీట్ చేసేస్తా. ఎలాగా మొత్తం 1 మంత్లో ఫౌండేషన్లు వేస్తా. ఒక్కొక్క నియోజకవర్గంలో 1 ఏకర్ 5 ఏకర్ తీసేసుకుంటూ ఆల్రెడీ మా దగ్గర అనేక ల్యాండ్లు ఉన్నాయి. మెదక్లో 1000 ఏకర్లు వేసాను. 1, 2, 3, 4, 5 ఏకర్స్లో నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ అంటే ఆంధ్ర అమెరికా కాదా? ఇంకా బెటర్ దెన్ అమెరికా. ప్రతి జిల్లాకి ఎయిర్ అంబులెన్స్లు. ఇప్పుడు ఒక్క సంవత్సరంలో చైతన్య కాలేజీల కంటే మంచి కాలేజీలు. ఒక్క సంవత్సరంలో రైతులకు సంపూర్ణ రుణమాఫీ. ఒక్క సంవత్సరంలో డ్వాక్రా మహిళలకు మొదటి రోజే రుణమాఫీ. ఆటో రిక్షా ఓనర్స్ అందరూ పెట్టుకోండి హెలికాప్టర్, మీ అందరికీ మొదటి రోజే రుణమాఫీ. మీరు నన్ను గెలిపించినా గెలిపించకపోయినా మీ నియోజకవర్గంలో రైతులకు, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు, ఆటో ఓనర్స్కు అందరికీ మేనిఫెస్టో చూడండి రుణమాఫీ. అయితే నేను సీఎం అవ్వాలి. సీఎం అయినా 1 ఇయర్లో ఏమి చేసి చూపిస్తా. మీకేం నష్టం? ట్రంప్ అనేవాడు వాట్ యూ గాట్ టు లూజ్. ఈ అంటే కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ ఆయన వాడతాడు, నేను వాడను. నల్ల జాతీయులు అన్నాడు, నేను అన్నట్టు మాట్లాడను. వాట్ యూ గాట్ టు లూజ్. మీకేం కావాలి? అభివృద్ధి కావాలా, అవినీతి కావాలా? 72 సంవత్సరాలు 2 పార్టీలు కోట్లు వేశారు. పవన్ తమ్ముడికి నేను చేయలేకపోతే 5 సంవత్సరాలతో ఆయన అన్నారు కదా 25 సంవత్సరాల్లో నేను రాజకీయాలు వచ్చానని. 5 సంవత్సరాల తర్వాత ఆయనకు ఓటేయండి. ఒక్కరు కూడా ఇప్పుడు వేయకూడదు, ఎందుకంటే ప్రతి ఓటు విలువైనది. ఎంపీ క్యాండిడేట్లు 25 మందిని మేము సెలెక్ట్ చేసి అనౌన్స్ చేసే లోపల మీరు అందరు రండి. రేపు అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి మరలా బీఫారాలు ఇచ్చేసాం. ఇప్పుడు కనీసం ఒక 4గురిని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం. చదువు. కృష్ణా జిల్లా నుంచి మైలవరం నియోజకవర్గం విసనపల్లి వెంకటరత్నం గారు. మునుగూరు జగన్మోహన్ రావు గారు, నందిగామ. కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గం గరికిపాటి సాయి కిరణ్. మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ బీటెక్. వెరీ గుడ్. క్యాస్ట్ అంటే కాపు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం ఏదులు సురేందర్.
పాస్టర్గా ఉన్నారు కదా, ఆయన పాస్టర్ కూడా. హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పాస్టర్స్, ఆడవాళ్ళు జడిసిపోతున్నారు, దాడులు జరుగుతున్నాయి. వెరీ గుడ్, కూర్చోండి, కంటిన్యూ చేద్దాం, తర్వాత టైం లేదు. చిత్తూరు అని లేరు కదా, ఇంకా వస్తున్నారు కదా, ఎవరికి ఇస్తాం? ఇస్తారు. చూడండి, మీకు మేము కంటిన్యూగా బీ ఫారాలు, ఏ ఫారాలు ఇస్తున్నాం. ఎమ్మెల్యే, ఎంపీగా రెబల్స్గా వేసిన వారు, ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళు డిపాజిట్లు కూడా రావు. కొట్టుకోకండి, ఇమీడియట్గా బయలుదేరి ఇక్కడికి వచ్చేయండి. మనం అందరూ ఒకటే. ప్రజాశాంతి పార్టీ అందరి పార్టీ, అవినీతి లేని పార్టీ. మార్పు రావాలి, మార్పు కావాలి, ఆ మార్పు మనమే తేవాలి. నేను ఓట్లు అడుక్కోవడానికో డబ్బులు దండుకోవడానికో రాలే. చూసారా ఎంత క్లియర్గా ఉందో? ఇప్పుడైనా మీడియాకి అనుమానం తీరిందా లేదా? మీడియా జర్నలిస్టు కార్తిక్, టీవీ9 రిపోర్టరు, 99 టీవీ ఎవరైనా, రాజేందర్, గుడ్ లుకింగ్ యంగ్ బాయ్ నిలబడన్నా. 99 వాళ్ళు మమ్మల్ని కవర్ చేయరు, పవన్ కళ్యాణ్ చేస్తారు. అయినా గెలిచేది మనమే. డబ్బులు లేకపోతే ఫ్రీగా చేస్తాను, నేను ఖర్చు పెడతాను అన్నాను, నేను రైట్ చేస్తా. ఎంత బాగుందండి. ఒక్కరైనా మంచి ఎనీవన్, డోంట్ జోక్ విత్ మీ. మీరు సీరియస్ అయితే సాయంత్రం 8:30కి మరలా ప్రెస్ మీట్ ఉంటుంది. అనేక మంది జాయిన్ అవుతున్నారు. మీరు సెలెక్ట్ చేసుకొని జర్నలిస్ట్ తరపుని ప్రతి జిల్లాకి ఒక జర్నలిస్ట్ ఉండాలి. ₹1 తీసుకోకుండా జర్నలిస్టుల దగ్గర మేము నిలబెడతాం, మేము సపోర్ట్ చేస్తాం, మేము మేనిఫెస్టో ఇస్తాం, మేము కండువాలు ఇస్తాం, నేను వచ్చి టూర్ చేస్తా, హెలికాప్టర్లో మీ మధ్య దిగుతా, లేదా బై రోడ్డు వస్తా. 25వ తారీఖు నుండి ఉదయం 9 గంటల నుండి నర్సాపూర్ హెలికాప్టర్లో వెళ్తున్నాను. పిచ్చోళ్ళారా, నా హెలికాప్టర్ క్యాన్సిల్ చేయకండి. అందుకే చంద్రబాబు నాయుడు పవన్కి ఓట్లు వేయకండి, వాళ్ళు తిరుగుతున్న హెలికాప్టర్కే ఓటేయండి, గుర్తించుకోండి. హెలికాప్టర్ అవినీతి కాదు, వాళ్ళు అవినీతి పరులు.